ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం 2022లోకి వచ్చేసాం. మరి ఈ 3 రాసుల వారికి పట్టిందల్లా బంగారమే, పక్కా అదృష్టవంతులు అవుతారు. మరి ఇందులో మీ రాసి ఉంటే మీకు యాడ్సప్ అదేంటో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ బెల్ అని ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక ఎన్నో ఆశలతో ప్రతి ఒక్కరూ 2022 నూతన సంవత్సరానికి స్వాగతం పలికాం. విజయం, డబ్బు, పురోభివృద్ధి పొందాలన్న తపన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా పలు తీర్మానాలు చేసుకుని వాటిని పాటిస్తూ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని చూస్తూ ఉంటారు. కొన్ని రాసులు మాత్రం ఈ విషయాల్లో పక్కా అదృష్టవంతులు. వారి కలలు ఈ ఏడాది నెరవేరనున్నాయి. అలాగే లక్ష్యాలను కూడా సాధిస్తారు. మారుతున్న గ్రహాల గమనం కారణంగా వారు ఈ ఏడాది అన్నింటా విజయాలని అందుకుంటారు. శని మహర్దశలో ఉన్న రాసులకి ఏప్రిల్ 2022లో కాస్త ఊరట లభిస్తుంది. ఈ సమయంలో శనిగ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతుండటంతో ఆయా రాశుల వారి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే ఈ రాశుల వారికి రాహు ప్రతికూల ప్రభావం కూడా జూలై 2022లో తొలగిపోతుంది. దీనితో ప్రతి పనిలోనూ ఆటంకాలు తగ్గి విజయాలు వర్తిస్తాయి. మరి ఆ రాశుల్లో ముందుగా వృషభ రాశి. ఇన్నాళ్లు కష్టాలు మోస్తూ వస్తున్న ఈ రాశి వారికి త్వరలోనే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం రాహువు వృషభ రాశిలో ఉండగా జూలై 12, 2022 ఈ రాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని తర్వాత వృషభ రాశి వారి జీవితాల్లో సమస్యలన్నీ తొలగిపోతాయి. అనేక విజయాలను అందుకుంటారు. చెడు అలవాట్లకు, సహవాసాలకు దూరంగా ఉంటారు. అలాగే వీలైనప్పుడల్లా జంతువులకు ఆహారాన్ని పెట్టడం మంచిది. ఇక మిథున రాశి. ఈ రాశి వారి శని మహాదశ నుంచి తొందరలోనే విముక్తిని పొందుతారు. 2022 ఏప్రిల్ 29 శనిగ్రహం ఈ రాశి నుంచి మరో దానిలోకి ప్రవేశిస్తుంది. దీని ద్వారా మిథున రాశి వారి జీవితాల్లో సమస్యలు తొలగిపోతాయి. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లాంటివి లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు చేకూరుతాయి. అయితే మీరు కోపాన్ని, అహంకారాన్ని తగ్గించుకోవాలి. వృద్ధులను, స్త్రీలను గౌరవించడం మంచిది. ఇక మీనరాశి. మీనరాశి వారికి నూతన సంవత్సర గ్రహస్థితి చాలా శుభప్రదంగా ఉంది. కెరీర్లో విజయాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్స్ లాంటివి లభిస్తాయి. ఈ సంవత్సరం మొత్తం మీనరాశి వారు ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. అయితే స్వార్థపూరిత, మోసపూరిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండడం చాలా మీనరాశి వారికి మంచిది. సో ఫ్రెండ్స్, ఇదండి. మరి ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్స్ అప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.